కువైట్ లో ఎవరైనా గోల్డ్ కొనాలనుకుంటే ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఆ ఫ్రెండ్ వచ్చేసి డబ్బులు నా అకౌంట్ లో వేసినాడు. ఇక్కడ బంగారం కొనాలంటే ఖచ్చితంగా ఐటమ్ కార్డ్ అయితే ఉండాలి. అందుకు వచ్చేసి మమ్మల్ని వెళ్ళమని చెప్పాడు. నేనే శివతమ్ముడు అయితే మాలియాకి అయితే బయలుదేరిపోయాము. నేను ఇంత ముందు చెప్పినట్టు మన ఎదురుగా ఉండే కవ్యాన్ బిల్డింగ్ లోనే అనమాట మనకు బంగారం మొత్తం దొరికేది. నేను షాక్ అయింది ఏంటంటే ఇక్కడ కొత్తగా తిజారీ బ్యాంక్ పెట్టేసినారు. ముందు అయితే డబ్బులు తీసుకోవాలన్నా డబ్బులు వేయాలని చెప్పేసి చాలా దూరం అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ గోల్డ్ షాప్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంది ఈ బ్యాంక్ కూడా. ఇప్పుడు గోల్డ్ కావాలన్నా హర్షద్ అన్న దగ్గరికి అయితే వెళ్తాను. నాకు అన్న అయితే చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఏం కావాలో నేనైతే చాలా సార్లు అయితే అన్న దగ్గర అయితే తీసుకుని వెళ్ళాను గోల్డ్. ఫ్రెండ్ కావాల్సిన డిజైన్ ఇక్కడ దొరకనట్టు వేరే సార్కి అయితే వెళ్ళాను. పోతే శివతమ్ముడు నేను ఎక్కడ ఉన్నా కూడా టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాం. శివతమ్ముడికి వచ్చేసి మెడలో ఒక చైన్, చేతికి ఒక కడింగ్ కావాలంట. అన్న దగ్గర కడి ఉంటే అది తీసుకుని చేతికి వేసుకున్నాడు. దాన్ని మట్టంగా ఉంచేసి మళ్ళీ అన్నకైతే ఇచ్చాడు. జాగ్రత్తగా అన్న పక్కన పెట్టుకున్నాడు అనమాట. ముందైతే చాలా గోల్డ్ ఉండేది, ఇప్పుడైతే చాలా తక్కువ అయితే ఉంది గోల్డ్ అంగట్లో. ఎందుకన్నా అడిగితే గోల్డ్ పెద్దగా రావట్లేదు తమ్ముడు అని చెప్తాను అన్న వచ్చేసి. మేము వచ్చేసి మా ఫ్రెండ్ కి ఒక చైన్, ఒక బ్యాచ్లెట్ అయితే తీసుకున్నాము. నేను తీసుకున్న రోజు వచ్చేసి ఒక గ్రామ్ వచ్చేసి 38 దినార్ అయితే ఉంది. నేను తీసుకున్న గోల్డ్ వచ్చేసి 20 గ్రాములు అయితే తీసుకున్నాము. ఒక గ్రామ్ వచ్చేసి 38.5 దినారు. 20 గ్రాములకు వచ్చేసి మళ్ళీ కూల్ వేసినారు. 2.5 దినార్ అయితే కూల్ తీసుకున్నాడు. ప్లస్ బలిది వాళ్ళకి 1 KD అయితే కట్ చేసుకున్నాడు అనమాట. టోటల్ 20 గ్రాములు గోల్డ్ వచ్చేసి మనకి 835 దినాలు అయితే పడింది. రీసెంట్ గా ఎవరైనా గోల్డ్ కొనుంటే మీకు ఎంత రేటు పడిందో చెప్పండి మర్చిపోకుండా. మలయాలో మా రఘురామ్ మావతో కనిపించాడు చాలా సంవత్సరాల తర్వాత. మామతో కాసేపు అలా గడిపి ఇంటికైతే వెళ్ళిపోయాము. బాయ్.